పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్య మొదలైంది. అప్పుడే రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. అల్లు అర్జున్ కెరియర్ గురించి మాట్లాడుకుంటే పుష్పకి ముందు ఆ తర్వాతని చెప్పుకోవాలి. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీలో పాన్ ఇండియా హీరోగా మారిన బన్నీ పుష్ప 2 తర్వాత పాన్ వరల్డ్ హీరో అయిపోయాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో 1800 కోట్లకి పైగా వసూలు సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. అందుకే తర్వాత చేయబోయే మూవీ ఏంటి, డైరెక్టర్ ఎవరు అని ఈగర్గా వెయిట్ చేశారు అభిమానులు. త్రివిక్రమ్తో అని దాదాపు ఫిక్స్ అయిపోయిన టైంలో మొత్తం డిస్కషన్కి చెక్ పెడుతూ అట్లీ వచ్చేశాడు. ఈ సినిమా గురించి అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు పీక్స్లో ఉన్నాయి. దాదాపు 800 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ మధ్య మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ వీడియోకి ఓ రేంజ్లో క్రేజ్ వచ్చింది. సూపర్ హీరో కాన్సెప్ట్తో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో ఓ హింట్ ఇచ్చి వదిలేశారు మేకర్స్. స్పిరిట్, కల్కి 2898 మూవీస్ నుంచి తప్పుకున్న దీపిక ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ జోడీ కూడా ఆన్ స్క్రీన్ సరికొత్తగా ఉండబోతోంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత బన్నీవాసు. అల్లు అర్జున్ అట్లీ మూవీ రిలీజ్ డేట్ని దాదాపు కన్ఫర్మ్ చేశారు నిర్మాత బన్నీవాస్. ప్రస్తుతం ఆయన నిర్మాతగా వ్యవహరించిన మిత్రమండలి మూవీ అక్టోబర్ 16న విడుదలకి సిద్ధంగా ఉంది. జాతిరత్నాలు తర్వాత ఆ రేంజ్లో సక్సెస్ నవ్వించడం ఖాయమని ట్రైలర్ చూసి ఫిక్స్ అయిపోయారు సినీ ప్రియులు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లో ఉన్న బన్నీవాస్ అల్లు అర్జున్ అట్లీ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ 22 ప్రాజెక్ట్ ఓ రేంజ్లో ఉండబోతోంది. 2026 సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని చెప్పేశారు. సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని చెప్పగానే అంటే 2026లోనే విడుదలవటం ఖాయమని ఫిక్స్ అయ్యారు. సంక్రాంతికి రిలీజ్ డేట్ అంటే సమ్మర్లో రిలీజ్ కష్టమే, దసరా లేదా దీపావళి కానుకగా వచ్చే అవకాశం ఉందని ముందే ఊహించేసుకుంటున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ 4 డిఫరెంట్ రోల్స్ చేస్తారని రూమర్. తాత, కొడుకు, 2 కొడుకులు రోల్స్లో నటిస్తారట. దీపికతో పాటు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్లు కూడా హీరోయిన్స్గా ఫిక్స్ అయ్యారని టాక్. మొత్తానికి ఇంత చిన్న అప్డేట్ అభిమానుల్లో ఇంత ఆనందాన్ని నింపింది. మున్ముందు హంగామా మామూలుగా ఉండేలా లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.